14 నుంచి 19 దాకా కానీ అంతకు ముందు కానీ 14 ఏళ్లలో నేను ఈ మంచి చేశాను మీకు. ఈ 5 ఏళ్లలో ఆ మంచి జరగట్లేదు. కాబట్టి మీరందరూ కదిలి రండి. నా నుంచి మీరు ఈ ప్రజలు మేలు పొందారు కాబట్టి మీరందరూ కదలరండి అని చెప్పేటువంటి ఒక్క మాట కూడా ఆ సభలో చంద్రబాబు చెప్పలేదు. ప్రజలు ఎందుకు కదలాలి, ఎందుకు రావాలి తన దగ్గరికి? ఎంత అంటే పగవాడికి కూడా చంద్రబాబుకు పట్టినటువంటి దుర్గతి పట్టకూడదు రాజకీయాల్లో. గంటన్నర సేపు సభ మాట్లాడి ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, చంద్రబాబుకి గాలి కొట్టుకోవటం. ఎవడన్నా మనకి పక్కోడు మనకి గాలి కొడితే సమ్మగా ఉంటుంది, కానీ ఈయన గాలి ఈయనే కొట్టుకుంటూ ఉంటాడు. అసత్యాలతో కూడినటువంటి పొగడ్తలు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం. ఆయన చెప్తున్నాడు ఆ సభలో, ఎందుకంటే ఆ ఊరు కనిగిరిలో మీటింగ్ జరిగింది కాబట్టి ఆయన చెప్తున్నాడు, కనిగిరి వాళ్ళు ఇక్కడ చాలా పేదరికంలో మగ్గిపోతారు, హైదరాబాదు బెంగళూరు వెళ్ళి కోట్లు సంపాదిస్తారు, కనిగిరి మొత్తం పేదరికం ఉంది, అవకాశాలు లేక కనిగిరి వాళ్ళు బయటికి వెళ్తున్నారు, నన్ను తీసుకురండి, నేను వచ్చి కనిగిరిలో బెంగళూరు హైదరాబాద్ లాంటి అవకాశాలు కల్పిస్తాను, కనిగిరి వాళ్ళకి బెంగళూరులో హైదరాబాద్లో దొరికేటటువంటి అవకాశాలను నేను కల్పిస్తాను కనిగిరిలో అని చెప్తున్నాడు. ఇది పాపం మాటలు కదా, ఎంత పాపం. 2019 దాకా ఎవడున్నాడు? చంద్రబాబే కదా ఉన్నది, నువ్వే కదా ఉన్నది. మరి కనిగిరి గుర్తు రాలేదా అప్పుడు? కనిగిరి వాళ్ళకి మరి ఎందుకు అవకాశం కల్పించలా? 2014కు ముందు కూడా ఉన్నాం కదా మనం, ఒక 9 ఏళ్ళు. అప్పుడేం చేశాం? కనిగిరి కనపడలా, కనిగిరిలో పేదరికం కనపడలా, కనిగిరి వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి మనసు రాలేదు. రేపు అధికారాన్ని ఇస్తే వస్తా కనిగిరి వచ్చి కనిగిరి వాళ్ళకి అవకాశాలు కనిపిస్తాడంట. ఇంతకన్నా అరిచేతిలో వైకుంఠం చూపించడం ఇంకేముంది చెప్పండి? నేను హామీ ఇస్తున్నా కనిగిరి వాళ్ళకి ఇటువంటి అవకాశాలు కల్పిస్తా అంట. ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ ఏమో నేను ఈ ఊళ్ళో పుట్టానంటాడు, ఈ ఊళ్ళో ఆడుకున్నానంటాడు, ఇతనేమో ఈ ఊరికి నేను ఇది చేస్తాను హామీ ఇస్తానని మాట్లాడతాడు. వీళ్ళిద్దరికి ఈ పిచ్చి మాటలు చెప్పేటువంటి అవలక్షణం ఉంది రాజకీయ నాయకులు ఇద్దరికి.